న్యూస్ కి స్వాగతం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ వ్యాపారస్తుడు కూడా కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. వ్యాపారస్తుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న షాడో ఎమ్మెల్యేకు అందరూ కలిసి బుద్ధి చెప్పాలన్నారు. ప్రశాంతి రెడ్డి అధికారంలోకి వస్తే నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుందన్నారు. అవినీతి రహిత నియోజకవర్గంగా కోవూరును చేస్తానని ఆమె తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక ఎస్ఎస్ కళ్యాణ మండపంలో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. టీడీపీ పార్టీ సామాన్యుల పార్టీ అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అభివృద్ధితో పాటు సంక్షేమం జరుగుతుందని అన్నారు. తాము కేవలం ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలలోకి వచ్చామే తప్ప పెత్తనం చేసేందుకు రాలేదన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. వ్యాపారస్తులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. తాము అధికారంలోకి వస్తే ఎవరికి మామూలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. వేదిక మీద పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, సోదరులకు అందరికీ తొందరపడుతున్నందుకు దయచేసి క్షమించండి. ఎందుకంటే ఇది లాస్ట్ మినిట్ ప్రోగ్రాము. లాస్ట్ మినిట్లో వచ్చి అడిగారు నన్ను. నేను కాదనలేక ఈ పొద్దున్న టైంలో క్యాంపెయినింగ్ పోయే ముందు వచ్చాను. కాబట్టి ఇంకోసారి వచ్చి మీ అందరితో 2 గంటల సేపు ఎలక్షన్ అయిపోయినాక టైం స్పెండ్ చేస్తాను. మనం అందరం పెట్టుకుందాము, మీటింగ్ పెట్టుకొని టైం స్పెండ్ చేస్తాము. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, నేను కోవూరు నియోజకవర్గం నుంచి, అంటే మీ నియోజకవర్గం నుంచి, మన నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను నేను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారని మీకు అందరికీ తెలుసు. మీరందరూ దయచేసి మాకు ఇద్దరికి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అదంతా మీ ప్రభుత్వం, మీకందరికీ తెలుసు, నాకన్నా ముందు కూడా. ఎందుకంటే మీరందరూ చాలా పెద్దవాళ్ళు, గౌరవనీయులైన పౌరులు కాబట్టి కోవూరు నియోజకవర్గంలో మీ అందరికీ ఆ గవర్నమెంట్ ఏంటి, ఈ గవర్నమెంట్ ఏంటి, మీరు పడిన బాధలు మీకే తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకొని వస్తే ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి 2 ఉంటాయి. కాబట్టి అదే కాకుండా మనం ఈ అవినీతిమయమైన కోవూరుని అవినీతి రహిత కోవూరుగా మీ అందరి సహకారంతో నేను చేసి మీకు కానుకగా ఇస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అన్న, ఇప్పుడే రాకేష్ చెప్పారు మీరందరూ పడిన ఇబ్బందుల గురించి. మీకందరికీ ఒక్కటైతే మాటిస్తున్నాను, కోవూరు నియోజకవర్గంలో ఏ వ్యాపారస్తులైనా, నాకు తెలిసి మీరందరూ ముఖ్యంగా వ్యాపారాలు చేస్తుంటారని నేను అనుకుంటున్నాను, ఏ వ్యాపారస్తులైనా, దేనికి సంబంధించిన వాళ్ళైనా నిర్భయంగా నీతి నిజాయితీగా వ్యాపారాలు చేసుకోవచ్చు. మీరు ఎవ్వరికి ₹1 కమిషన్ ఇవ్వలేదు. ఎక్కడ షాడో ఎమ్మెల్యేలు ఉండరు, షాడో నాయకులు ఉండరు. ఏదైనా సరే డైరెక్ట్గా మీరు ఎమ్మెల్యేతో మీ సమస్యలు చెప్పుకోవచ్చు. న్యాయమైన సమస్యలు తప్పకుండా అప్పటికప్పుడే తీరుస్తామని చెప్పి, దానికి నాకు మీరు ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మరీ చెప్తున్నాను. కాబట్టి కోవూరు ప్రజలందరూ దాని గురించి ఆలోచించాలి. మీరంతా వాళ్ళని ఇంకా ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీలో వితౌట్ మీకు నోటీస్ లేకుండా విచ్చలవిడిగా పగలగొట్టి మీకు కాంపెన్సేషన్ ఇవ్వకుండా చాలా మందిని ఇబ్బంది పెట్టారని చెప్పి విన్నాను. వాళ్ళందరికీ తగు న్యాయం చేస్తారని మాట్లాడి అసలు ఏంటో సమస్య నాకు కరెక్ట్గా తెలియదు. దాన్ని ఎంతవరకు చేయగలనో అంతవరకు తప్పకుండా చేస్తానని మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ చాలా మంది యువకులు ఐటీ సెక్టర్లో ఉన్నారని చెప్పి కూడా చెప్పారు ఇప్పుడే.
పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే మీ అందరికీ సుపరిచితులే. ఆయన ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం. ఆయన ఎంపీ అయిన వెంటనే ఫస్ట్ ఎన్డీఏలో మనం ఉమ్మడిగా ఉన్నాం కాబట్టి మన ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న మన ఇఫ్కో సెస్ని పారిశ్రామిక వాడగా చేసి ఇక్కడ పిల్లలు ఇక్కడే ఉద్యోగస్తులు అయ్యేటట్టు యువతి యువకులకి అండగా ఉంటారని చెప్పి ఆల్రెడీ మాట ఇచ్చారు. అదేవిధంగా ఆయన దాని గురించి ప్రతిరోజు కూడా ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. అది ఈ 5 సంవత్సరాల్లో మేము ఉండబోయే 5 సంవత్సరాలు తప్పకుండా అది కోవూరు నియోజకవర్గంలో ఉన్న మన అదృష్టం. నేను ఆయన కలిసి కోవూరు నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక వాడగా దాన్ని మీ అందరికీ అంకితం చేస్తామని షుగర్ ఫ్యాక్టరీ కానీ ఇఫ్కో సెల్ కానీ మీ అందరికీ యువతి యువకులు ఎంతమంది నెల్లూరు జిల్లాలో ఉన్నారో మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేలాగా మనం చూసుకుంటాం అని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. ఇది తప్పకుండా జరగద్ది. ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ కాబట్టి ఆల్రెడీ ఆయన వల్ల 35,000 మంది కుటుంబాలు ఉద్యోగస్తులై ఆల్రెడీ ఉన్నారు. మీకు తెలుసు ఆయన సంగతి. మాట చెప్తే తప్పరు. తప్పకుండా ఆయన ఉత్పత్తి ప్రామిస్ చేయరు, మేనిఫెస్టో రిలీజ్ చేయరు. యువతకి భవిష్యత్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎవరినైనా ఎంకరేజ్ చేస్తారు. ఎవరంటే ఇప్పుడు ఎంతోమంది మా దగ్గరకు వస్తారు, అమ్మ మేము ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు, ఆ అబ్బాయికి మేమే హెల్ప్ చేస్తాం. నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ నేషనల్ దాంట్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇది మేము ఏది ఆశించి చేయలేదు, రాజకీయాలు ఆశించి అయితే మేము చేయలేదు. గత 20 ఏళ్ళుగా మామూలు మనుషులుగా మేమిద్దరం సేవ చేస్తున్నాం. ఈరోజు మీ అందరూ ముందుకు వచ్చామంటే అదే సేవని అప్పుడు 100 మందికి చేస్తే ఇప్పుడు 10,000 మందికి చేయడానికిగా వచ్చాము. కాబట్టి మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండాలని, నాకు అండగా ఉండాలని, మీరే నా బలమని మరోసారి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. సమయం